ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఇంకా అనేక సంక్షేమ పథకాలు త్వరలో అమలు కానున్నాయని డీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, అందుకే పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి పార్టీ. మరి ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు కానీ, మరి రేషన్ కార్డు కానీ, మరి ఫ్రీ బస్ కానీ లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో మోసం చేసింది తప్ప ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం వచ్చేది న్యాయంగా గరీబోంకే ఖాతామే 15 लाख डालूंगा అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది మోదీ గారు. మరి నేను అడుగుతా ఉన్నా, మా అక్కలు చెల్లెలకు కనీసం మీ అకౌంట్లో 15 పైసలు వేసిండ్రా బీజేపీ వాళ్ళమ్మా? 15 పైసలు. కాబట్టి అలా మోసం చేసేటువంటి పార్టీ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి రాజకీయ కోణంలో ఆలోచించదు. ఇంద్రమ్మ రాజ్యం అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజలు ఏదైతే అనుకుంటారో అదే వాళ్లకు సుపరిపాలనించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు ప్రజలకు ఏదైతే కావాలో అదే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా, 2 చేతులు జోడిస్తూ ఉన్నా, మీరు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు రజితమ్మకు భారీ మెజార్టీతో గెలిపించండి. మీ వాడలో ప్రతి వాడలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకేమైనా అభివృద్ధి పనులు కానీ చేపించే బాధ్యత